హలో పేరెంట్స్, నేను మీ శారద, టీన్స్ అండ్ పేరెంటింగ్ కోచ్ అండ్ సర్టిఫైడ్ యాక్సెస్ బార్ ప్రాక్టీషనర్. మీ టీనేజర్స్తో మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారా? రోజు రోజు వాళ్ళ ప్రవర్తనతో విసిగిపోతున్నారా? అసలు పేరెంటింగ్ గైడెన్స్ ఎందుకు ముఖ్యమో మీకు తెలుసా? మా పిల్లలు మా మాట వినడం లేదు, కోపంగా ఉంటున్నారని బాధపడుతున్నారా? మీరు ఎంత చెప్పినా వాళ్ళ ప్రవర్తనలో అసలు మార్పు రావడం లేదా? అయితే చాలా మంది తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు, మా పిల్లలకి ఎలాంటి కోచ్ అవసరం లేదు, వాళ్ళని మేమే చూసుకుంటాము, లేదా ఈ కోచ్ జెన్యూనో కాదో అని భయపడుతూ ఉంటారు. నిజమే అండి. అందుకే నేను మీకోసం పేరెంటింగ్ గైడెన్స్ అండ్ టీనేజ్ బిహేవియర్ కోసం ఒక చిన్న టెస్టిమోనియల్ తీసుకొచ్చాను. అది చూడడం ద్వారా తల్లిదండ్రులు పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మా పాప ఏం చెప్పినా పట్టించుకునేదాన్ని కాదు, కానీ మేడం వీడియో చూసిన తర్వాత రియలైజ్ అయినా వాళ్ళు చెప్పింది వినకపోతే వాళ్ళలో కూడా కోపం లాంటి ఫీలింగ్స్ వస్తాయని చెప్పేసి అందుకే నన్ను నేను మార్చుకున్నా. ఇప్పుడు మా పాప కూడా మారిపోయింది. థ్యాంక్ యూ శారద మ్యామ్. సో మీరు స్టార్ట్ చేయడానికి ఒక సింపుల్ టిప్ చెప్తాను. ఇప్పుడు మీ పిల్లల కోపాన్ని, భయాన్ని అర్థం చేసుకోండి అండ్ వాళ్ళకి రిలేటబుల్ కంటెంట్ అంటే వాళ్ళ ఏజ్కి తగ్గ విషయాలపై వాళ్ళతో డిస్కస్ చేయండి. ఎగ్జాంపుల్, మీకు ఎలాంటి భయం ఉంది అని అడగండి వాళ్ళని. సో మీ పిల్లల్లో ఎక్స్పెక్ట్ చేయదగ్గ ప్రవర్తన మీరు చూడాలనుకుంటే వాళ్ళకి సరైన గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. మీ చిల్డ్రన్లో ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నాయో కింద కమెంట్ చేయండి. నేను ఫ్రీ హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్ వాటిని పరిష్కరిస్తాను. సో మరిన్ని టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో అవ్వడం మర్చిపోకండి.